వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మొత్తానికి అల్లు అర్జున్ గారు ఈ రోజు అయితే కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చెందుతున్న శ్రీతేజ్ ని కలవడం జరిగింది. సో మనందరికీ బాగా తెలుసు, శ్రీతేజ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గత నెల రోజుల నుంచి కూడా శ్రీతేజ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా తన బాడీలో ఎటువంటి చలనం లేదు. సో బ్రెయిన్ కి పూర్తిగా డ్యామేజ్ అయిందని ఇప్పటి వరకు వైద్యులు చెప్తున్నారు. అండ్ మధ్యలో చాలా మంది వచ్చి పరామర్శించిన ఎవరితోనే కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు తన తండ్రి భాస్కర్ తో కూడా శ్రీతేజ్ మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సో మొత్తానికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత శ్రీతేజ్ ని కలవడానికి ఆయన చాలా ప్రయత్నించారు. కాకపోతే పర్మిషన్ దొరకకపోవడంతో కొంచెం రిక్వెస్ట్ చేస్తే రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో కొన్ని నోటీసులు తీసుకుని ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఒకవేళ అల్లు అర్జున్ శ్రీతేజ్ ని కలిసేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉందని వాళ్ళు చెప్పడం జరిగిందంట. సో మొత్తానికైతే శ్రీతేజ్ ని ఈ రోజు అల్లు అర్జున్ గారు పరామర్శించారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యారంట. వాళ్ళ నాన్నగారు చేతులు పట్టుకుని సారీ చెప్పడం జరిగింది. సో మీ కొడుక్కి ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ, లేకపోతే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేనే దగ్గరుండి చూసుకుంటా అని ఆయన మాట ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్నారు. సో మనకైతే ఆ విజువల్స్ అన్ని కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భాస్కర్ గారి చేతులు అల్లు అర్జున్ గారు పట్టుకుని సారీ చెప్పడం కానీ, శ్రీతేజ్ ని చూసి అల్లు అర్జున్ గారు కంటతడి పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. దాదాపు అంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ ఒక అరగంట సేపు మాత్రమే ఉన్నారు. 20 నిమిషాల పాటు వాళ్ళతో ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఎప్పటిలాగానే అల్లు అర్జున్ గారికి అంటే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సో ఎప్పటిలాగానే ఈసారి కూడా కొంచెం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ అభిమానులు వచ్చి మళ్ళీ అల్లరి చేయకుండా, అల్లు అర్జున్ గారు వచ్చిన దగ్గరికి అభిమానులు వచ్చి అల్లరి చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి పోలీసులు బందోబస్తుని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటి దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు కూడా ఇంకా కొంచెం సెక్యూరిటీ పెంచి పోలీసులు కాన్వేలు కూడా కలిసి అల్లు అర్జున్ గారి కార్లతో పాటు ఇక్కడికి వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే శ్రీతేజ్ ని ఈ రోజు అల్లు అర్జున్ గారు కలిశారు. అలాగే ఒక పక్క దిల్ రాజు గారు కూడా వచ్చారని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీతేజ్ కి కొంత అమౌంట్ అయితే అల్లు అర్జున్ గారు ప్రకటించారు. అంటే ప్రకటించి చాలా రోజులు అవుతుంది, బట్ పరామర్శించడానికి మాత్రం టైం పట్టింది. సో మనకందరికి బాగా తెలుసు, ముందు నుంచి కూడా చెప్తున్నారు. అంటే అల్లు అర్జున్ గారు సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో అదే రోజు కలిసి ఉంటే అంతా అల్లు అర్జున్ కి బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు. ఎందుకు టైం తీసుకున్నారు, అంటే పిఆర్ టీం లేట్ చేసిందా, ఇలాంటి చాలా విషయాలన్నీ కూడా ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం పైన స్పందించారు. వెళ్ళి పరామర్శిస్తుంటే బాగుండేదని. బట్ అల్లు అర్జున్ గారు వెళ్ళాలనుకున్నా కానీ అతనికి పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. మరి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో, దేనికి ఇవ్వలేదో అయితే మనకి పూర్తిగా తెలీదు. అండ్ మరి ముఖ్యంగా ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర కొంతమంది వ్యక్తులు చేసిన అల్లరి వల్లే ఈ దాడికి కారణమా, అంటే దేని గురించి అయింది, ఎందువల్ల అయింది, ఇదంతా మనకు అందరికీ బాగా తెలుసు. అంటే కొంతమంది అభిమానులు అల్లరి చేసి అక్కడ పోలీసులతో వాగ్యుద్ధానికి దిగి, బౌన్సర్లతో వాగ్యుద్ధానికి దిగి, అక్కడ తోపులాట్లో జరిగినప్పుడు ఈ శ్రీతేజ్ సంబంధించిన ఫ్యామిలీ, భాస్కర్ ఫ్యామిలీ అక్కడ ఉండడం, అక్కడ ఆ తొక్కిస్లాట్ లో ఆమె నలిగిపోవడం, ఇదంతా కూడా అక్కడ జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజైతే అల్లు అర్జున్ గారు వచ్చారు, ఒక మాట అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన మాట ఇస్తూనే ఉన్నారు. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి మాట్లాడారు. బట్ తన అభిమానిని చూడాలి ఎలా అయినా సరే చెప్పి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. పర్మిషన్ దొరకలేదని స్వయంగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి ఈ రోజు అయితే ఆయన పర్మిషన్ జరిగింది. శ్రీతేజ్ ని చూశారు. సో డాక్టర్లు కూడా ఒక పక్క చెప్తున్నారు శ్రీతేజ్ ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది. సో త్వరలో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం, శ్రీతేజ్ మళ్ళీ అందరిలాగే మళ్ళీ కోలుకుని తిరుగుతాడా, లేదంటే ఇంకా ఇబ్బంది పడతాడా? అల్లు అర్జున్ కేసులో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే రెండోసారి బన్నీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కండిషన్స్ పెట్టినా కూడా కొంతవరకు అతనికి ఉరాట లభించిందనే చెప్పాలి. ఎప్పుడు విచారణకు రమ్మన్నా రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అన్నిటికీ బన్నీ ఒకే చెప్పాడు. ఇప్పుడు బన్నీకి పోలీసులు మరో సహాయం చేశారు. శ్రీతేజ్ను కలవడానికి పర్మిషన్ ఇస్తూ బన్నీకి నోటీసులు పంపించారు. ఎప్పటి నుంచో బన్నీ రేవతి కుమారుడు శ్రీతేజ్ను కలవాలన్న ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లీగల్ కారణాల వలన అల్లు అర్జున్ శ్రీతేజ్ను కలవలేకపోయాడు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో కూడా బన్నీ ఇదే విషయాన్ని చెప్పాడు. శ్రీతేజ్ను కలవాలని తనకు ఉందని, కానీ తన లీగల్ టీం ఇప్పుడు కలవకూడదని చెప్పడం వల్లనే వెళ్ళలేకపోతున్నట్లు తెలిపాడు. విచారణ అనంతరం కోర్టు కూడా సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పుకొచ్చింది. తాజాగా శ్రీతేజ్ను కలవడానికి పోలీసులు అనుమతిచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించేందుకు
అల్లు అర్జున్కి షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కండిషన్స్ ఏంటంటే అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలి. అతను ఎప్పుడు శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్తున్నాడో ముందే పోలీసులకు చెప్పాలి. అలా చెప్తేనే బందోబస్తు చేయగలం. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత కిమ్స్దే. కిమ్స్ ఆసుపత్రి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. ఈ కండిషన్స్ను కాదంటే మాత్రం బన్నీ ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇటు పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. గత కొన్ని రోజులుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇప్పటికే శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు అన్ని బన్నీనే చూసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి చెప్పుకొచ్చాడు. మరి బాలుడిని పరామర్శించడానికి బన్నీ వచ్చాడు. ఈరోజు వచ్చి బాలుని పరామర్శించి బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. ఈ విషయం అందరూ కూడా మనం లైవ్లో ఈరోజు చూడడం జరిగింది. సో చూద్దాం, శ్రీతేజ్ ఆరోగ్యం మరింత మెరుగుపడి త్వరలోనే అందరిలా కోలుకుని తను కూడా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. బన్నీ కూడా అదేవిధంగా కోరుకుంటున్నాడు అని చెప్తున్నారు. అండ్ బన్నీ మరీ ముఖ్యంగా చాలా కంటతడి పెట్టుకున్నాడు. శ్రీతేజ్ని చూసి బన్నీ ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ తండ్రి చేతులు పట్టుకుని నన్ను క్షమించండి అని కూడా అడిగారు. మీకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందు మీకు నిలబడతా, మీ ఫ్యామిలీకి నేనే ఉంటా, ఏ విషయమైనా సరే ముందు నేనుంటా, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా మీ వైపు ఉంటానని బన్నీ ఒక పెద్ద హామీ ఇచ్చినట్లయితే మాత్రం చెప్తున్నారు. సో మరిన్ని విషయాలు ఇంకా బయటకు తెలియాల్సి ఉంది.